దేవుని వాక్యం వినటానికి సిద్ధపడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసయ్య నామములో వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. చదువు గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మరొకసారి చదువు గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదువుకుందాం. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును పిలిచి, యోహాను కుమారుడువైన సీమోను, చాలా జాగ్రత్తగా ఉంది ఈ మాట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకాస్త గట్టిగా చదుదామా? చదువు గట్టిగా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మరొకసారి గట్టిగా హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం విందాం. ఈ పూట ఒక శ్రేష్టమైన మాట ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు ప్రేమను గురించి మాట్లాడుతున్నాడు. చక్కగా ఇటు చూడాలి. చక్కగా భాష బట్టలు వేసుకొని ప్రశాంతం కూర్చొని నా వైపు చూస్తూ దేవుని వాక్యాన్ని విందాం. స్తోత్రం. చదవబడిన లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ పేతురుతో ప్రభు అంటాడు, నీవు వీరందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. ఓ అక్కలారా, ఇక్కడ చూడండి అమ్మ ఏమంటున్నాడు? నీవు వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఈ వాక్యము చాలా ప్రాముఖ్యమైన మాట. ఇది యేసు ప్రభుల వారు ఒక మనుషుతో అంటున్నాడు. పేతురుని పట్టుకుని అడుగుతున్నాడు, ఇదిగో నీవు నన్ను ప్రేమించుచున్నావా? ప్రశ్నిస్తున్నాడు. కానీ పేతురు అంటాడు, ఎస్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎలాంటి ప్రేమ? అందరికంటే, నాతో ఉన్న వారికంటే, లోకములో ఉన్న వారికంటే, లోకస్తుల కంటే, నా బంధువుల కంటే, నా భార్య కంటే, నా పిల్లల కంటే, ఇదిగో నిన్ను నేను ఎక్కువగా ప్రేమిస్తున్నా. ఏం చేస్తున్నాడంట? ఎక్కువ తక్కువ? హలో, ఏదండి? ఎక్కువ. ఎందుకయ్యా పేతురు మాట అన్నాడంటే, పేతురు ఒక చక్కటి అనుభవం కలిగిన వాడు. ఎందుకు తెలుసా? ఈ లోకంలో ఉన్నదంతా ఎవరి వల్ల కలిగింది? కొంచెం నోరు తెచ్చి చెప్పాలి. ఎవరి వలన? దేవుని వలన, ప్రభు వల్ల కలిగినది. ఈ లోకములో ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు కనుక ఇప్పుడు పేతురు అంటాడు, అయ్యా నేను నిన్ను అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా. ఒకసారి అడిగాడు,
పేతురు ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానయ్యా. రెండో మాట అడిగాడు, పేతురు ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానయ్యా. రే కూర్చోండి. మూడోసారి అడిగాడంట మరలా అదే ప్రశ్న. ఒక వ్యక్తిని ఒకే ప్రశ్న 10 సార్లు అడిగితే ఏమొచ్చింది అక్కమా? చెప్పాలి. కోపం వస్తుంది. అక్కడ ఎవరు కూర్చోరా? ఏమొచ్చిందంట? కోపం వస్తుంది. ఇక్కడ కూడా పేతురు కూడా 2 మార్లు అడిగినప్పుడు క్రమంగానే ఉన్నాడు. మూడోసారి అంటాడు, అక్కడ రాయబడినట్లుగా చదువుతారా మాట? పేతురు వ్యసనపడి నీవు సమస్తం ఎరిగిన వాడు. స్తోత్రం చెప్పండి. ఈ మాట చాలా ప్రాముఖ్యం. ప్రభువా నీకు సమస్తము తెలుసు. ఏం తెలుసు అంట? ఇక అమ్మ అయిపోయిందా? గీపించుకోవటం రాపించుకోవటాలు అయిపోయినాయా? ఇక చక్కగా ఇటు చూడండి, తలల పైకి ఎత్తి చూడండి. ఏంటండి? నీకు సమస్తము తెలుసు. నీవు సమస్తం ఎరిగిన దేవుడు. ఇంకా చెప్పాలంటే మనిషి యొక్క అంతరంగమును ఎరిగిన దేవుడు. అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నానో లేదో నీకు తెలీదా? హలో, అసలు ఏంటి ప్రశ్న? ఒక వ్యక్తిని పట్టుకొని ప్రభు అంటున్నాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. ఎలాంటి ప్రేమ తెలుసా? వీరందరికంటే నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పాలి కాస్త గట్టిగా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. 1కి 2 సార్లు, 2 సార్లకు 3 సార్లు అడుగుతుంటున్నాడు, ఇదిగో నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నా ప్రభు పేతురుని అడిగిన ప్రశ్నే నిన్ను అడుగుతున్నాడు. ఇదిగో నా కుమార్తె, నా కుమారుడా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగితే ఏం చెప్పగలవు? చెప్పరా? ఏం చెప్పగలం? నువ్వేమో మాకు తెలియదు కానయ్యా, నా కూతుర్ని ప్రేమిస్తున్నా, నా కొడుకును ప్రేమిస్తున్నా. లేదులే ఏమైంది, ఒక్క మాటే కదా, యేసయ్యను ప్రేమిస్తున్నా. ప్రేమిస్తున్నానని చెప్పేది పై పెదవులతో చెప్పేది కాదు. ప్రేమ ఎక్కడి నుంచి రావాలి? ఎక్కడి నుంచి రావాలి? హృదయపు లోతుల్లో నుంచి రావాలి. స్తోత్రం చెప్పండి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఒకసారి ఆలోచన చేయి. పేతురు అంటున్న మాట ఏం తెలుసా? ఇదిగో యేసయ్యను నేను, ఇదిగో ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నా. ఒకసారి మనం ఆలోచన చేస్తే ఆ ప్రశ్న అడుగుతున్న దేవుడు ఎవరయ్యా అంటే, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, రక్తము చిందించిన దేవుడు, నీ కొరకు నా కొరకు శ్రమల పాలైపోయిన దేవుడు, నీ కొరకు నా కొరకు ఆ 3 మ్రేకుల మధ్యలో సిలువలో వేలాడిన దేవుడు. ఆయన ఈ రోజు అడుగుతున్నాడు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? ఏదోలేయా చూస్తున్నా. ఏం చేస్తున్నా? చూస్తున్నా. ఏం చూస్తున్నావు? ప్రేమిద్దామని చూస్తున్నావా? ఇక్కడే ఉన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. మరి మిగతా వాళ్ళ సంగతి ఏం చెప్పండి? ఇంకా మందిరంలో ఉన్నామన్న పేరు మాత్రమే ఉంది కానీ మనసంతా ఎక్కడో ధ్యానంలో ఉన్నావు. ఇక నీ ధ్యానం అంతా నిన్ను మించిన వాళ్ళు లేరు. ఇంకా ప్రియమైన దేవుని పిల్లలరా, ఈరోజు పేతురు అంటాడు, ఇదిగో నేను వీళ్ళందరికంటే నేను ఎక్కువగా ప్రేమిస్తున్నా. ఈ మాట నువ్వు చెప్పగలవా యేసయ్యతో? నా ఇంటి వారి అందరికంటే, నా బంధువుల కంటే, నా స్నేహితుల కంటే, నాకు కావలసిన వారి కంటే, లోకంలో నా స్నేహితుల కంటే నేను నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని నువ్వు చెప్పగలవా? చెప్పగలవా? మనం చెప్తావా? చెప్తానని వారు చేయొద్దండి. ఒక్కసారి ఆలోచన చేసుకొని చేయొద్దండి. యేసయ్యను ప్రేమించే వాళ్ళు లేరండి. మరి ఇంకెవరిని ప్రేమించడానికి చేస్తున్నావు ఈ భక్తి నటన? అర్థం కాలేదు అనుకుంటా ప్రశ్న. ఇక్కడ ఉన్న వారందరికంటే నేను యేసును ప్రేమిస్తున్నాను వారు చేయొద్దండి.
ఎవరిని ప్రేమిస్తున్నావు నువ్వు? యేసయ్యని. నా ప్రభునందు ప్రియమైన నా దేవుని పిల్లలారా, వ్యర్థమైన వాటిని ప్రేమిస్తూ ఉన్నారు. లోకములో తుచ్చమైన వాటిని ప్రేమిస్తున్నారు. దేనికి పనికిరాని వాటిని ప్రేమిస్తున్నారు. ఒక అమ్మ అంటది, నాకు మల్లెపూలు అంటే చాలా ఇష్టం. ఏమిష్టం అంట? అవి ఒక గంట ఆగితే చెప్పు అది అన్నం లేకుండానైనా ఉంటా, కానీ అసలు అవి లేకుండా నిద్రే పట్టదు. నీ పిచ్చి జల్లకుండా. ఒక అమ్మ అంటది, నా ఒంటి మీద బంగారం లేకపోతే అది ఏదోలాగా ఉంటుందండి. నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు చెప్పాలి. నువ్వు బంగారాన్ని ప్రేమిస్తున్నావు. ఐ లవ్ యూ బంగారం ఏంటంట. కొంతమంది డబ్బుకి ఐ లవ్ యూ చెప్తా ఉన్నావు, లోకానికి ఐ లవ్ యూ చెప్తున్నావు. ఇక్కడ ప్రభు అడుగుతున్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఎస్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా అని నువ్వు చెప్పగలవా? దేవుని పిల్లలు ఎలాంటి వారుగా ఉండాలి? నా ప్రభునందు ప్రియమైన నా దేవుని పిల్లలారా, లోకము వ్యర్థమైన వాటిని విత్తింది. ఈ వ్యర్థమైన వాటిని మనుషుడు ప్రేమించి ఇదిగో పాడైపోతున్నాడు. వ్యర్థమైన వాటిని ప్రేమించి వ్యర్థమైన వాటి వెంబడి పడి జీవితాలు పాడు చేసుకుంటూ ఉన్నారు. కానీ ఈరోజు ప్రభు అడుగుతున్నాడు పేతురుని పట్టుకొని, పేతురు, నీవు నన్ను ఎన్నిసార్లు అడిగాడు? 3. ప్రేమిస్తున్నానయ్యా. మూడోసారి ఇసుకొచ్చిందంట. ఏమొచ్చింది? అక్కడ ఏం రాయబడింది? వ్యసన పడ్డాడంట. ఏంది నీకు తెలీదా? నాది లోపల ప్రేమో పై ప్రేమో నీకు తెలీదా? ఎందుకు అడిగాడా యేసుప్రభులు వారు ఆయన సార్లు అంటే? ఎందుకో ఆయనకు డౌట్ వచ్చి ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే కొంతమంది పైకి ప్రేమిస్తారు, కొంతమంది లోపల నుంచి ఏం రాదు, వాళ్ళకి ప్రేమ రాదు. పాస్టర్ గారు కనపడ వందనాలండి, అది పైదే, లోపల నుంచి రాదు. అందుకేనేమో పేతురుతో ప్రభువు వరికిస్తూ అంటున్నాడు, 1కి 3 సార్లు అడుగుతున్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అయితే ఈయన ఆఖరికి అంటాడు, నీవు సమస్తం ఎరిగిన వాడవు కదా. ఎవరంటే యేసు ప్రభువుల వారు? చెప్పాలి గట్టిగా. సమస్తం ఎరిగిన వాడు కదా, నా అంతరంగం ఏంటో నీకు తెలీదా? నేను ఎలాంటి వాడినో తెలీదా? నేను నిన్ను ప్రేమిస్తున్నానో ప్రేమించట్లేదా? పైకి చెప్తున్నానా, లోపల మరొకటుందో నీకు తెలీదా? ఒరే పిచ్చోడా, నేను అన్నీ గుర్తెరిగిన వాడను. నేను ఎందుకు అడుగుతున్నాను తెలుసా? నాకంటే నీకెవరైనా ఉన్నారేమో. నన్ను కాదని నువ్వు ఎవరైనా ప్రేమిస్తున్నావేమో. నా మీద ఉండవలసిన ప్రేమ లోకం మీద ఏమైనా పెట్టావేమో. ఎందుకంటే ఇదిగో లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవప్రేమం. వాటిని వెంబడిస్తే పాడైపోతున్నారు. వాటిని వెంబడించిన వారు పాడైపోతున్నారు, నశించిపోతున్నారు. అందుకనే నువ్వు నా బిడ్డవు గనక, నా కుమారుడు గనక ఇన్నిసార్లు అడుగుతున్నా, నువ్వు నన్నే ప్రేమించాలి. స్తోత్రం చెప్పు గట్టిగా, చెప్పు గట్టిగా. హల్లెలూయా. ఎవరు ప్రేమించాలంట? మనం ఎవరిని ప్రేమించాలి? యేసయ్యను ప్రేమించాలి. ఎంతగా ప్రేమించాలంటే ఇదిగో బైబిల్లో యేసయ్యను నిజంగా ప్రేమించిన వాళ్ళు ఉన్నారండి. నిజంగా ప్రేమించిన వాళ్ళు ఉన్నారు. నిజంగా యేసయ్యను ప్రేమించిన వారు ఎలా ఉంటారు? వారి మాట, వారి ప్రవర్తన, వారి చూపు, వారి జీవితం ఎలా ఉంటుందంటే ఒక ప్రత్యేకంగా ఉంటుంది. ఒక ప్రత్యేకించబడిన జీవితం. ఎవరు? యేసయ్యను నిజంగా ప్రేమించున్నారు. బైబిల్లో అబ్రహాం గారు ఉన్నారు. ఈయన వృద్ధాపంలో ఒక మాట చెప్పాలంటే ఆయన దేవుని యందలి భయము, భక్తి కలిగిన వ్యక్తి, యథార్థత గలవాడు, దేవుడంటే నిత్యము భయపడుతుండే వ్యక్తి. అయితే వృద్ధాపముకు వచ్చిన తరువాత
తనకు ఆస్తి అంతస్తులు అన్నీ ఉన్నాయి. వినాలి మాట, అన్నీ ఉన్నాయి. కానీ ఏం లేదంటే సంతానము లేదు. బాగా వినాలి, చూడండి. ఏం లేదంట, సంతానం లేదు, పిల్లలు లేరు, అన్నీ ఉన్నాయి, ఆస్తి ఉంది, పనివారా ఉన్నారు, దాసులు ఉన్నారు, కావలసిందంతా ఉంది. కానీ తన ఇంటిలో, తన గర్భమున పిల్లలు లేరు. దేవుడు ఏం చేశాడంటే వారిని ప్రేమించి, వినాలి, దేవుడు వారిని ప్రేమించి ఓ చక్కటి కుమారుణ్ణి, వాగ్దాన పుత్రుని ఇచ్చాడు. స్తోత్రం చెబుతారా? చెప్పు కాస్త గట్టిగా హల్లెలూయా. వాగ్దాన పుత్రుని ఇచ్చాడు. దేవుడు వాగ్దానం చేసి ఆ వాగ్దానమును నెరవేర్చి లేక వారి జీవితంలో ఒక కుమారునిచ్చాడు. ఒక కుమారుని వారు పొందుకున్నారు ప్రభు దగ్గర నుండి. ప్రభు దగ్గర నుంచి ఒక కుమారుని పొందుకున్న తర్వాత ఇప్పుడు వాక్యం ఏమంటుందంటే, ఒకరోజు దేవుడు వారి దగ్గరికి వచ్చాడట. ఎవరి దగ్గరికి అమ్మా? ఎవరి దగ్గరికి వచ్చాడు? అబ్రహాము దగ్గరికి వచ్చాడు. అబ్రహాము దగ్గరికి వచ్చి ప్రభు అన్నాడు, అబ్బాయ్ నీకు లేక ఒక కుమారునిచ్చా, నీకొక్కగానొక కుమారునిచ్చా. ఎవరినిచ్చా? చదువుతారా మాట? ఆదికాండం చాలా శ్రేష్టమైన ప్రాముఖ్యమైన మాట. 22వ అధ్యాయం 7వ వచనం, 2వ వచనం. అప్పుడు ఆయన, నీకొక్కడయ్యున్న నీ కుమారుని అనగా స్తోత్రం చెప్పండి. అక్కడ 2 మాటలు ఉన్నాయండి, ప్రాముఖ్యమైన మాటలు. అమ్మ వింటారా? చక్కగా చెప్తా, వినండి. 2 మాటలు ఉన్నాయి. ఒకటి, ఒక్కగానొక్క కుమారుడు. చెప్పండి గట్టిగా, ఎవరంట? ఒకటి. 2 బాగినాలు. 2 ఒకటి, ఒక్కగానొక. ఎవరంటున్నారు ఈ మాట? దేవుడు. 2 ఏమంటున్నాడంటే అతన్ని తీసుకొని, రెండోది ఏమంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నీవు ప్రేమించుచున్నా నీకొక్కడే, తర్వాత నువ్వు ప్రేమిస్తున్నావు. ఒక్కగానొక్క కొడుకుని తెలుసు, నువ్వు వాడిని ప్రేమిస్తున్నావని తెలుసు. అయితే ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే అబ్రహాము దగ్గరికి వచ్చి అంటాడు, ఇదిగో అబ్రహామా, నీకొక్కరైన నీ కుమారుని తీసుకొని, నువ్వు ప్రేమిస్తున్న నీ కుమారుని తీసుకొని నేను చూపించబోవు ఆ పర్వతం అనబడిన మోరియా పర్వతం మీదకి వెళ్ళి బలిపీఠం కట్టి కాలు చేతులు కట్టేసి ఉన్న బలిపీఠం మీద నాకు దహన బలి అర్పించాలి. ఎందుకు చెబుతారు మీరు? అసలు ఇక్కడ ఎవరు లేరు, అందరు ధ్యానంలోకి వెళ్ళిపోయారు. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయ. మరొకసారి చెప్పండి గట్టిగా, ధ్యానంలో ఉన్నోళ్ళు చెప్పండి. మంచిది. రెండు అడిగాడు. ఒకటి, ఒక్కగానొక్క కొడుకు. 2, నువ్వు ప్రేమిస్తున్నావే. అందుకే పేతురు ఏమన్నాడు? అయ్యా నీకు మొత్తం తెలుసు కదా అన్నాడు కదా. అందుకనే ఈయన ఇప్పుడు అబ్రహాముని పిలిచి అంటాడు, అబ్రహాము, అదిగో అబ్రహాము, నీకు ఒక్కడే కొడుకు తెలుసు కదా, నువ్వు ప్రేమిస్తున్నావు తెలుసు కదా, ఇప్పుడు ఏం చేయాలి? వాడిని తీసుకొచ్చి దహన బలి మీద చంపే. స్వామి కూర్చో. ఏం చేయాలి? చంపే. ఏమండి సో దేవుడేనా? ఒక్కడేనంట ప్రేమిస్తున్నాడు. లేక పుట్టినోడిని ఎవడు ప్రేమించుకొని ఉంటారు? ఇప్పుడు 2-3 కొడుకులు ఉంటే, అరే నీ కొడుకుని ఎవరో నీకు ఇస్తాను. అబ్బా నేను ఎందుకు ఇస్తా? 4 పుట్టిని, 5 పుట్టిని, 10 మంది పుట్టిని, కానీ వాడి మీద ప్రేమ మాత్రం, కొడుకు మీద ప్రేమ
తగ్గదు. ఇప్పుడు దేవుడట ఎందుకు వారి దగ్గరికి దిగొచ్చాడంటే, ప్రభు ఆలోచన చేసింది ఏంటంటే, నేను వారికి ఒక కుమారుని ఇచ్చాను, వారిద్దరు భార్యాభర్తలు అబ్రహాము శారమ్మ ఇద్దరు ఇస్సాకును ప్రేమిస్తున్నారు, ఒకవేళ నా మీద ప్రేమ తగ్గిపోయిందేమో. నేనిచ్చిన కుమారుని మీద ప్రేమను పెంచుకొని దేవుడినైనా మేలు చేసిన నా మీద, లేకపోతే కార్యము జరిగించి వాగ్దానము నెరవేర్చిన నా మీద వారికి ప్రేమ తగ్గిందేమోనని పరీక్షించడానికి అబ్రహాము దగ్గరికి వచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మన ఇంటి దగ్గరికి ఎవరు రావాలి? అప్పులోడా, శనివారం పోడా, శుక్రవారం పోడా, ఎవరు రావాలి? ఏమో బాధ్ది, శుక్రవారం ఆయన వస్తే ఏమో కనపడదు. పిల్లలు అంటారు మెమ్మేదంటే పనికి వేగంగా రాలేదండి, ఉంటుంది ఇంట్లోనే. ఎందుకు ఈ తెప్పలో? నీ ఇంటికి ఎవరు రావాలి తెలుసా? నీతో మాట్లాడడానికి, నీ అవసరతలు తీర్చడానికి, నీ అక్కర్లు తీర్చడానికి, నిన్ను పరీక్షించడానికి నా యేసు నీ ఇంటికి వచ్చునుగాక. హల్లెలూయా. అర్థం చేసుకోనండి. ఈ రోజున అబ్రహాము దగ్గరికి ప్రభు వచ్చి అన్నాడు, ఇదిగో నీ కుమారుని నాకు బలర్పించు. ఏమర్పించాలంట? బలర్పించు. ఆయనే చెప్పాడు, నువ్వు ప్రేమిస్తున్నావురా అన్నాడు. నీ భార్య ప్రేమిస్తుందిరా బాబు అన్నాడు. పరీక్షించడానికి వచ్చాడు. ఆయన కఠినస్తుడు కాదు. ఇప్పుడు అబ్రహాము గారికి ఒక అగ్ని పరీక్ష మొదలైంది. ఇటు చూస్తేనేమో కుమారుడు, ఇటు చూస్తేనేమో దేవుడు. ఇదిగో ఒకటి ఆలోచన చేశాడు అబ్రహాము, ఇదిగో నాకు నా కుమారుని ఇచ్చింది ఎవరు? చెప్తారా గట్టిగా? మరొకసారి చెబుతావా? ఎవరిచ్చారు? అది నీకు తెలిస్తే నువ్వు ఏదైనా దేవునికే ఇస్తావు. చప్పలు కొట్టేసే గట్టిగా చెప్పు మరొకసారి గట్టిగా. నీ జీవితంలో ఏదైనా అద్భుతం జరిగినా, ఏదైనా మేలు జరిగినా, ఇదిగో ఏదైనా ప్రభు నీకు ఇస్తే ఇది నాకు ప్రభువు ఇచ్చిందే అని నువ్వు గుర్తించిన నాడు నువ్వు దేవునికి ఇవ్వడానికి సిద్ధపడతావు. స్తోత్రం చెప్పు. నువ్వు దేవునికి ఇవ్వటానికి ఎందుకు వెనకాడుతున్నావు తెలుసా? నీకు దేవుడిచ్చిందంతా కూడా ఇది దేవుంది కాదు, నాదే అనుకుంటున్నావు. ఎక్కడ పాడైపోతున్నావు తెలుసా? నీ జీవితాన్ని ఎక్కడ పాడు చేసుకుంటున్నావు తెలుసా? అబ్రహామును దేవుడు ఎప్పుడైతే ఆ విషయం అడిగాడో, ఆ ప్రశ్న అడిగాడో, వెంటనే అబ్రహాము పైకి లేచి నిలబడి ఆలోచన చేయకుండా, ఎస్ సిద్ధం ప్రభువా, నేను నా కుమారుని తీసుకొని మోరియా పర్వతం మీదకి వెళ్తా. దేవుడు చెప్పాడో లేదో వెంటనే తన కుమారుని చేత పట్టుకొని పనుని తీసుకొని ఎక్కడికి బయలుదేరాడంట? చెప్పాలి, కాస్త గట్టిగా చెప్పాలి. ప్రభు అడుగుతున్నాడు, రుజువు అడుగుతున్నాడు. అబ్రహాం, నీవు నన్ను ప్రేమిస్తున్నావన్నా ప్రేమించడానికి రుజువేది? ఓరగా ప్రేమిస్తున్నానయ్యా అంటే సరిపోద్దాక? హలో, ఇప్పుడు ఏం కావాలి దేవునికి? రుజువు కావాలి. అనండి గట్టిగా. ఏం కావాలంట? రుజువు కావాలి. రుజువు అవసరం. రుజువు లేకపోతే మన జీవితాలలో క్షేమాభివృద్ధి రాదు, అభివృద్ధిని పొందలేము. అయితే అబ్రహాము, ప్రభువా ఈ కుమారుడు నేను ప్రేమిస్తున్నానే, ప్రాణానికి ప్రాణంగా నేను ప్రేమిస్తున్నానే, ఈ కుమారుడు ఎవరయ్యా? నీవిచ్చిన వాడే కదా. స్తోత్రం చెబుతావా? ఎవరంట ఆయన? ఇస్సాకు ఎవరు? దేవుని కుమారుడు, ప్రభు ఇచ్చిన వాగ్దాన పుత్రుడు. అబ్రహాం అంటాడు, ఇతడు నీ వల్ల కలిగిన సంతానమే కనుక నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. ఈరోజు అబ్రహాము ప్రభుతో అంటున్నాడు, నేను నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నా. ఎవరికంటే? ఇస్సాకు కంటే. ఎవరికంటే? కొన్నిసార్లు మనం దేవుణ్ణి మర్చిపోతున్నాం. అందుకే మన జీవితంలో ఏం జరగట్లేదంటే, కార్యాలు రావట్లా, మేలులు రావట్లా. విశ్వాసులుగా మనం గుర్తించవలసిన విషయం ఏంటి తెలుసా బిడ్డ? విశ్వాసులుగా ఆయనతో రక్తమును కార్చి, రక్తము చెందించి, నీ పాపమును కడిగి, లోకము నుంచి నిన్ను ప్రత్యేకపరిచి, సంఘములో
నాటాడు. ఒక దేవుని బిడ్డగా, ఒక విశ్వాసిగా ఎదుగుతున్నావే, పెరుగుతున్నావే, నువ్వు ఎలాంటి వాడిగా మారాలి తెలుసా? యేసయ్యను ప్రేమించే వారిగా ఉందుముగాక. స్తోత్రం చెప్పు గట్టిగా. ఎవరిని ప్రేమించే వారిగా ఉండాలి? ఎవరిని ప్రేమించాలంట? ప్రభువును ప్రేమించాలి. వాక్యం చెప్తుంది, నీ అవసరానికి ప్రేమించే వారిగా మనం ఉండకూడదు. యేసయ్యను కొంతమంది వెంబడించారు. ఎందుకు వెంబడించారంటే రొట్టెలు దొరుకుతాయని, చేపలు దొరుకుతాయని. రే, యేసయ్య వెంబడి వెళ్తే 5 రొట్టెలను చేపల్ని 5,000 మందికి పంచి పెడతాడు. పదండి. యేసయ్యను వెంబడించే నీవు అద్భుతాల కొరకు వెంబడించకూడదు. యేసయ్యను వెంబడించే నీవు స్వస్థతల కొరకు వెంబడించకూడదు. వీళ్ళు ఏం చేస్తారంటే అద్భుతం వచ్చిన తర్వాత, అవసరం తీరిన తర్వాత ఇక యేసయ్య దగ్గర కనపడతారా? హలో, కుష్ఠరోగంతో వచ్చారు ప్రభు దగ్గరికి 10 మంది. 9 మంది స్వస్థపరచబడిన తర్వాత కనపడ్డారా? వీళ్ళు యేసు ప్రభుని ఎందుకు వెంబడించారంటే స్వస్థత కోసం వెంబడించారు. మరి నువ్వే రకానివి? నువ్వెలాంటి వ్యక్తివి? నువ్వెలాంటి విశ్వాసివి? అయ్యా, నా జీవితంలో స్వస్థత జరిగినా జరగకపోయినా, మేలు జరిగినా జరగకపోయినా, ఆశీర్వాదం వచ్చినా రాకపోయినా, నేను యేసయ్యను ప్రేమిస్తాను. స్తోత్రం చెప్పండి. చూద్దాం గట్టిగా హల్లెలూయా చెప్పండి, బిగ్గరగా హల్లెలూయా. మనం ఎలాంటి వారిగా మారాలి అంటే యేసయ్యనంట అధికముగా ప్రేమించే వారిగా ఉందుముగాక. స్తోత్రం చెప్పు గట్టిగా. ఎందుకు ప్రేమించాలో తెలుసా? ఆయన నీ కొరకు నా కొరకు ఏం పెట్టాడు? చెప్పు గట్టిగా. ఏం పెట్టాడంటక? ప్రాణం పెట్టాడు. నీ కొరకు నా కొరకు ప్రాణం అర్పించాడు. యోబును మనం జ్ఞాపకం చేసుకుంటే, యోబు ఒకప్పుడు దీవెన ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. అయినా దేవుణ్ణి ప్రేమించాడు. దరిద్రపు స్థితిలోకి వచ్చాడు. దేవుని విడిచిపెట్టాడా? దేవుని విడిచిపెట్టలా. యోబు అంటాడు, ఇప్పటికైనా సరే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. ఎవరిని ప్రేమిస్తాడంట? భార్య అంటుంది, అయ్యా అప్పుడంటే సంపన్న స్థితిలో ఉన్నాం, ఇదిగో సమృద్ధితో ఉన్నాం, సముద్రమంత సమృద్ధితో ప్రభు మనల్ని దీవించాడు. బండను చీల్చి ఇదిగో నీటితో నింపినట్లుగా మనల్ని నింపాడు, అభివృద్ధి పరిచాడు, ఆశీర్వాదకరంగా ఉన్నాం. ఇప్పుడు చూస్తే ఏమి లేవు. ఆరోగ్యమా? ఏమి లేదు. అవసరాలు తీర్చడానికి ఏమి లేవు. కుమారులా ఎవరు లేరు. అయినా పర్వాలేదు, అధికముగా నేను దేవుణ్ణే ప్రేమిస్తా. నిజంగా దేవుణ్ణి ప్రేమించారు అలా ఉంటారండి. అధికముగా ప్రభును ప్రేమించాలి. అబ్రహామును అడిగితే, అబ్రహామును అడిగిన వెంటనే అబ్రహాము మనసులో తన కుమారుని వధించేశాడు. స్తోత్రం చెప్పండి. అడిగిన వెంటనేనా? కొంచెం ఆలస్యం ఉందిలయ్యా, ఇంక 4 ఏళ్ళు లాగయ్యా, ఇంక 2 ఏళ్ళు లాగయ్యా, ఇంక 10 ఏళ్ళు లాగా అన్నాడా? వెంటనే గాడిదకు గంట కట్టి పనివను తీసుకొని పర్వతం ఎక్కాడు. పనివానికి తెలీదు, ఇస్సాకుకు తెలీదు, చెప్పాలి, తన భార్యకి తెలీదు. ఒంటరిగా బయలుదేరాడు. ఎందుకు తెలుసా? దేవుణ్ణి ప్రేమిస్తున్నవాడు ఏదైనా చేయగలడు. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. ఈ లోకములోట తుచ్చమైన వాటిని ప్రేమించి మనుషుడు ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాడు. వ్యర్థమైన వాటిని ప్రేమించి మనుషుని యొక్క ఆశీర్వాదపు జీవితాన్ని నాశనం చేసుకుంటాడు మనిషి. ఆయన్ని ప్రేమించే వారి ఆలోచన వేరు, ఆయన్ని ప్రేమించే వారి తపన వేరు. అయితే పేతురు ప్రభు అడిగాడు, పేతురు నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, నీకు తెలుసుగా. ఏమంటున్నాడు? నీకు తెలుసు కదయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నా, సందేహం లేదు. వీరందరికంటే నీకు ఉండాల్సిన ఆశయం తెలుసా? సంఘములో ఉన్నవారి కంటే, సమాజంలో ఉన్నవారి కంటే, నా బంధువుల కంటే, నా స్నేహితుల కంటే నేను ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి. స్తోత్రం చెప్పు గట్టిగా. దేవుణ్ణి ప్రేమించేవారట ఎలా ఉంటారు తెలుసా అండి? త్యాగము కలిగే వారిగా ఉంటారు. ఏం గలవారిగా ఉంటారట? మాట వినే తత్వం ఉంటుంది.
దేవుణ్ణి ప్రేమించే వారిలో ఉండే లక్షణాలు ఏంటంటే వాక్యానికి లోబడతారు. దేవుణ్ణి ప్రేమించే వారి జీవితంలో ఉండవలసిన లక్షణాలు ఏంటంటే నడిపింపుకు లోబడతారు. దేవుణ్ణి ప్రేమించే వారిలో ఉండవలసిన లక్షణాలు ఏంటంటే సమర్పణ. ఇప్పుడు అబ్రహాం గారి జీవితంలో ఏముంది? మాటకు లోబడే మనసు, సమర్పణ జీవితం. స్తోత్రం చెప్పు. ఏముందంటే అబ్రహాంకి ఒకటి, మాటకు లోబడే దేవుడు చెప్పాడు, బయలుదేరాడు. కుమారుణ్ణి నాకు సమర్పించన్నాడు, కుమారుణ్ణి దేవునికి సమర్పించాడు. ఊరక సరదాగా మెట్ల దాకా తీసుకెళ్ళి, అయ్యా ఇక్కడ దాకా వచ్చాలే, నువ్వు కనపడలేదు, నువ్వు లేవు, నిన్ను పిలిచాను, నువ్వు పలకలేదు, అందుకని పోయానని సాకులు చెప్పేవాడు కాదు. వెళ్ళాడు, బలిపీఠం కట్టాడు, కట్టెలు పేర్చాడు, కొడుకుని కాలు చేతులు కట్టేశాడు, పైన పడుకోబెట్టి వరలో ఉన్న కత్తిని తీసుకొని తన మెడ మీద పెట్టడానికి కత్తిని పైకెత్తే లోపే ఒక్క నిమిషం కనుక ఆలస్యమైతే కత్తి ఎక్కడ పడేది? ఇస్సాకు యొక్క మెడ మీద. రెండుగా అయిపోయేవాడే మెడ. తల వేరు, మొండె ఒక ప్రక్కన, తలకు ప్రక్కన పడేదే. వెంటనే ప్రభు తన స్వరమును పంపి, అబ్రహాం, నేను నిన్ను ప్రశ్నించింది ఎందుకో తెలుసా? నీ కొడుకుని చంపాలని కాదు. యేసయ్య ప్రేమ నీకు తెలుసా బిడ్డ? నిన్ను పరీక్షించింది ఎందుకో తెలుసా? నీ కుమారుని కంటే నీకు ప్రేమిస్తున్నావో, కుమారుని ఎక్కువ ప్రేమిస్తున్నావో నాకు రుజువు కావాలి. ఇప్పుడు ఆ రుజువు నీవు నాకు రుజువు పరిచావు, నీవు ఆశీర్వదించబడుదువు గాక. స్తోత్రం చెప్పండి. అబ్రహాం ఏం చేశాడంట? రుజువు పరిచాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, రుజువుపరిచాడు. నిజంగా దేవుణ్ణి ప్రేమించే వారి జీవితం అట త్యాగపరితంగా ఉంటుంది, త్యాగంతో ఉంటుంది. ఈరోజున వాక్యం చెప్తుంది, ఈరోజు నడిపింపుకు లోబడే వారి యొక్క నడిపింపుకు లోబడకపోతే, వాక్యానుసారంగా లోబడకపోతే, వాక్యానుసారంగా నువ్వు జీవించకపోతే, నువ్వు నిజంగా ప్రేమిస్తున్నాను, నేను నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటే అది నటనే. వాక్యానికి లోబడకుండా, సేవకుల యొక్క నడిపింపుకు లోబడకుండా నీవు ఉంటే, ఇప్పుడు నువ్వు నటన చేస్తున్నావా, భక్తి చేస్తున్నావా? నటనే. నటనను దేవుడు క్షమించేవాడు కాదండి. దేవుణ్ణి ప్రేమించే వారిలో నటన ఉండదు. స్తోత్రం చెప్పండి. ఏముండదంట? దేవుణ్ణి ప్రేమించే వారిలో నటన ఉండదు. లోపల ఒకటి, పైన ఒకటి ఉండదు. ఒకటే చెప్పగలుగుతారు, ఒకటే ప్రేమించగలుగుతారు, ఒకే రకంగా ఉండగలుగుతారు. ఇప్పుడు అబ్రహామును ప్రభు అడిగినప్పుడు అబ్రహాం అంటున్నాడు, ప్రభువా, నువ్వు ఏది అడిగినా నేను చేయటానికి సిద్ధమే. స్తోత్రం చెప్పు. ఇంకా గట్టిగా చదవమా. నువ్వు ఏది అడిగినా, నువ్వు ఏది చెప్పినా, నేను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నా, అధికముగా నిన్ను ప్రేమిస్తున్నాను కనుక ఇదిగో నువ్వు ఏది చేయమంటే అది చేస్తా. దేవుని బిడ్డలారా, మరి నీలో ఉండవలసిన లక్షణాలు ఏంటి? మన సంఘంలో ఉన్నాం. ప్రభు ఒక తోటలో నిన్ను నాటాడు. మరి నువ్వు చేయవలసిన విషయాలు ఏంటి? నువ్వు చేయవలసిన, నీలో ఉండవలసిన లక్షణాలు ఏంటి? దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చేయొత్తవే. నేను యేసయ్యను ప్రేమిస్తున్నానంటే వెంటనే చేయొద్దు. త్రాగుబోతుడు కూడా చేయొత్తుతాడు అంటే వాడికి దేవుణ్ణి ప్రేమించినట్టేనా? సంఘములో నువ్వు చేయెత్తి, బయట ఉన్నోడు త్రాగుబోతోడు చేయెత్తితే ఇక వాడు ప్రేమించినట్లా, నువ్వు ప్రేమించినట్లా? అందుకని ప్రభు అడుగుతున్నాడు, నాకు నీ యొద్ద నుండి ఒక రుజువు కావాలి. స్తోత్రం చెప్పండి. ఇంకా ఆస్తి గట్టిగా చేద్దామా? అందుకే అబ్రహామును దేవుడు పరీక్షిస్తే ఆ పరీక్షలో అబ్రహామే గెలిచాడు. స్తోత్రం. ఈరోజు ఒక విశ్వాసిగా నీ జీవితంలో, నీ బ్రతుకులో, మన భక్తి జీవితంలో మనకు ఉండవలసింది ఏంటి తెలుసా అండి? వాక్యం చెప్తుంది, ఆయనను అధికముగా ప్రేమించే మనసు మన దగ్గర ఉండునుగాక. స్తోత్రం చెప్పేసి గట్టిగా. ఏ మనసు ఉండాలంట మన దగ్గర అండి? ఎవరిని అధికముగా? నువ్వు ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. ఈ లోకంలో ఉన్న వాటిని, ధనమును, ఆస్తిని, అంతస్తులు, మేడలు, మిద్దెలు, ఈ లోకాన్ని కాదు. ఒకడు టీవీని ప్రేమిస్తాడు, సినిమాను ప్రేమిస్తాడు.
అరే ఒక ప్రక్కన లోకం గతించుకుంటూ వస్తూ ఉంది, రోజులు తగ్గిపోతూ ఉన్నాయి, భయంకరమైన ఘోరాలు జరుగుతూ ఉన్నాయి, భయంకరమైన పరిస్థితులలో ఇదిగో చెడ్డ దినాల్లో, ఘోరమైన దినాల్లో బ్రతుకుతున్నాం. నిన్న హైదరాబాద్లో సంధ్యా థియేటర్లో కొత్త సినిమా చూడాలని అంట భార్యాభర్తలు పోయారంట. ఫ్యామిలీ భార్యాభర్తలు ఇద్దరు వెళ్తే ముగ్గురు పోయారు, ఒక్కడే వచ్చాడు, ఇద్దరు చచ్చిపోయారు. భార్యని కొడుకుని తొక్కి చంపేశారు. అవసరమా బిడ్డ? ఈ కడవర దినాల్లో నీకు ఎవరు ప్రేమ కావాలి? సినిమా ప్రేమ, నటన, తుచ్చమైన వాటిని ప్రేమించి తుచ్చమైన వాటి వైపు ఆశ చూపి ఈ లోకము ఒక నటనాలయం, ఆ నటన వైపు నీ వ్యామోహము చూపి, నీ ఆశ చూపి పాడైపోతున్నావు. ఇప్పుడు ఏడుస్తున్న భర్త, ఏడవటం కాదు, 4 బాధలను పట్టుకొని. ఎప్పుడు ఏడ్చేది? భార్య కుమారుడు చచ్చిపోయిన తర్వాత నువ్వు ఏడ్చేది. ఆ హీరో గారు ఇట్లా దండం పెట్టి నేను 25 లక్షలు ఇస్తున్నాను ఆ కుటుంబానికి అన్నాడు. 25 లక్షలు చచ్చిపోయిన వాళ్ళు ఇద్దరిని బతికిస్తాయా? చూడండి, లోకం దేని వెంట పరిగెడుతుంది? ఒక భయంకరమైన పరిస్థితిలో ఉంది లోకం. క్రైస్తవులారా, దేవుని పిల్లలారా, దేవుని బిడ్డలారా, మనుషుడు నటన వైపు వెళ్ళిపోతున్నాడు. అందుకనే ప్రభు అబ్రహాముని అడుగుతున్నాడు, అబ్రహామా, నీవు నన్ను ప్రేమిస్తున్నట్టు నాకు ఒక రుజువు చూపించు. స్తోత్రం చెప్పు, కాస్త గట్టిగా చెప్పండి. నేను అంటాను, యోబు అంత దీన స్థితిలోనికి, దరిద్రపు స్థితిలోనికి దిగజారడానికి కారణం ఏంటి చెప్పండి? తనేమన్నా పాపం చేశాడంటారా? తనేమన్నా దేవునికి లోబడలేదంటారా? దేవుణ్ణి ప్రేమించలేదంటారా? దేవుణ్ణి దూషించాడంటారా? లేకపోతే దేవుణ్ణి అధికముగా ప్రేమించలేదా? దేవుణ్ణి వెంబడించలేదా? వాక్యానికి లోబడలేదా? నో, అన్నిట్లో క్రమంగానే ఉన్నాడు. పాప మా బిడ్డకి ఏం తెలీదు. ఆ సభలో సాతాను గాడికి యేసు ప్రభుల వారి మధ్యలో ఇప్పుడు ఎవరు బుక్ అయ్యాడు? కొంచెం నోరు తెరవమ్మా. యోబు బుక్ అయ్యాడు. ఇప్పుడు యోబు మీద ప్రభు పందెం కాసి అంటాడు, నా కుమారుడు, ఇదిగో నేను నా కుమారుడికి అన్నీ ఇచ్చాను, ఇప్పుడు అన్ని పోయినా నన్ను మాత్రం ప్రేమించటం వాడు మర్చిపోడు, మానడు, నన్ను ప్రేమిస్తాడు. సాతానుగాడు అన్నాడు, పా తేల్చుకుందాం పా అన్నాడు. ఇప్పుడు యోబు రుజువు చూపించాడా? చూపించలేదండి. మళ్ళారా మీ నీరసం తగ్గించుకోండి. యోబు ఏం చేశాడు? చావునకు సిద్ధమై కూడా తన భార్యతో అంటాడు, నా నోటి మాటతో కూడా నేను నా యేసుని గాయపరచను. స్తోత్రం చెప్పు గట్టిగా. అంటే అర్థమేంటి తెలుసా బిడ్డ? యోబు తన ఆఖరి స్థితిలో, తన ఆఖరి దశలో కూడా ఎలాంటి మనస్తత్వం గలవాడంటే, యేసయ్యను ప్రేమించేవాడిగానే ఉన్నాడు. యేసయ్యను ఎలా ప్రేమిస్తున్నాడు? అధికముగా ప్రేమిస్తున్నాడని రుజువు పరిచాడు. తన ప్రాణం పోతున్నప్పటికీ, కుమారులు కుమార్తెలు చనిపోయినప్పటికీ, ఆస్తి పాడైపోయినప్పటికీ, బంధువులు విడిచిపెట్టారు, స్నేహితులు విడిచిపెట్టారు, చేయని బ్రతికెందుకని చేతరించుకుంటున్నారు, అసహించుకుంటున్నారు. అయినా యోబుకు తెలిసిందల్లా ఒకటే, నాకు ఉన్నా నీకు లేకపోయినా నేను యేసయ్యను మాత్రమే ప్రేమిస్తా. అవసరానికి భక్తి కాదు అదే. ఒక ఆమె ప్రార్థనకు రాదు. ఎందుకు రావంటే, నా కొడుకుని ఇచ్చాడా దేవుడు? నాకు ఇచ్చాడా చెప్పు. పాస్టర్ మీద ఎగబడతా ఉంటారు, నా కొడుకుని ఇవ్వలేదండి, మందిరానికి రాలా, మరి నాకు ఇచ్చాడా? దేవుడు ఎవరినిస్తే వాళ్ళని తీసుకో. పాస్టరం బాధపడుతుందని ఒక వారం రోజుల్లో డెలివరీ ఉందనగా ప్రార్థన చేశా. అయ్యా కొడుకుని తన్నించుకోవాలని చెప్పా. మరి ఇప్పుడు అంతే జరుగుతుంది లోకంలో, అంతా అదేగా. వాడా ఎండు నీ మాట, వాడు ఇంక మీద పడి తనటమే. ఎందుకు ఇచ్చావురా ఈ కొడుకుని? మొత్తానికి పాస్టర్ మంది, మనం కూడా దండించుకుందాం, కొంచెం అడుగయ్యా కొడుకుని అంది. సరే ప్రభా కొడుకుని అయ్యి అంటే, కొడుకుని సచ్చినోని తీసుకొని చేతిలో పెట్టబోయాడు. ఎవరిని? నేను ఒకటే చెప్పా ఆ దర్శనంలో, చచ్చినోడు మగోడైనా ఉపయోగం ఉందా?
కొడుకు పుట్టాడు కానీ ఏందండి, కొంతమంది డెలివరీ అవుద్ది 9 నెలలు 10 నెలలు గర్భాన్ని మోసి అంటారు, మా పిల్లోడు పుట్టాడు కానీ పోయాడు అంటారే. ఇప్పుడు చచ్చినోడిని కొడుకుని ఇచ్చినా ఏ సుఖం? వాడు నన్ను చంపుతాడో సేవను చంపుతాడో ఏమో తెలియదు. మొత్తానికి దేవుడు చచ్చినోడిని తీసుకొచ్చిస్తుంటే నాకెందుకు ప్రభువా, నాకు ఎవరినిచ్చినా కాస్త సజీవనాలని ఇష్టంగా. అంటే దేవుణ్ణి ప్రేమించేవారు ఎలాంటి వారికి ఉండాలంటే అవసరానికి ప్రేమించేవారు కాదు. అవసరానికి ప్రేమించేవారు దేవునికి అవసరం లేదు. అందుకనే యేసు ప్రభులు వారు అన్నారు, అబ్బాయి నేనే జీవాహారమును, నన్ను తినండిరా బాబు అంటే ఈయన దగ్గర రొట్టెలు చేపలు అయిపోయినాయి, ఇక మనం వద్దని అందరు యేసు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు నువ్వు ఎలాంటి వాడివి? రోగంలో స్వస్థ రాకపోతే, అప్పుల భారాలు పోకపోతే, రోగం పోకపోతే, సమస్యలు పోకపోతే నేను యేసయ్యను ప్రేమించనయ్యా అంటే నీది నిజమైన ప్రేమ కాదు. స్తోత్రం చెప్పేసేకి. ఏ ప్రేమ కాదంట? దేవుణ్ణి నిజముగా ప్రేమించేవారు ఎలా ఉంటారంటే, ఒకటి సమర్పణ గలవారు, దేవునికి లోబడేవారుగా ఉంటారు. స్తోత్రం చెప్పండి. రెండో మాట చూద్దాం. ఓబేద్య అనే ఒక ఆయన ఉన్నాడు. ఈయన ఒక ప్రభుత్వ ఉద్యోగి, గవర్నమెంట్ ఉద్యోగి. ఓ రాజుగారి ఇంట్లో పనివాడు, గృహ నిర్వాహకుడు. ఆ రాజుగారి పేరు అహాబు, భార్య పేరు యెజబెల్. వినండి అమ్మా, ఈ ఇంటిలో పని అడుగుంటున్నాడు. మరి మీరు ఆ దారిలో కూర్చుంటే ఎట్టమ్మా? చక్కగా వినండి, ఇంకో పావుగంటలు ముగిస్తా. ఈ అహాబు యెజబెల్ యొక్క ఇంటిలో పనివాడు. బాగానండి, పనివాడు. ఈ యెజబెల్ ఎవరయ్యానంటే మనందరికి తెలుసు, ఒక రాక్షసి. ఈ యెజబెలు ఎవరయ్యానంటే మందిరాలు తగలబెట్టే వ్యక్తి, సేవకులను చంపే వ్యక్తి, సేవను పాడు చేసే వ్యక్తి యెజబెల్. మనందరికీ తెలుసు, ఎన్నోసార్లు గ్రహించాం, విన్నాం. ఈ ఇంటిలో పనిచేసేవాడే ఓబేద్య. ఈ ఓబేద్య ఎలాంటి వాడయ్యానంటే దేవుని యందలి భయము భక్తి కలిగిన వాడు. స్తోత్రం చెప్పండి. ఎవరు ఎందంట? దేవుని ఎడల. ఎవరింట్లో ఉంటున్నాడు? దేవుని సేవకులంటే పడదు, దేవుడంటే పడడు, పరిచర్య అంటే పడదు, దేవుని నమ్మిన వారంటే పడరు. అటువంటి వారి ఇంటిలో నివాసం చేస్తూ పనివాడిగా ఉద్యోగం చేస్తున్న వాడే ఓబేద్య. ఈ ఓబేద్య భయము భక్తి కలిగిన వ్యక్తి. బాగేనండి, దేవుణ్ణి ప్రేమించేవారు ఎలా ఉంటారో మొదట సమర్పణ గలవారని విన్నాం. ఎవరు సమర్పణ గలవారు? మర్చిపోయారా? అబ్రహాం ఎవరంట? కొడుకును సమర్పించాడు దేవునికి. సమర్పించి వెనక్కి తిరిగి చూశాడా? చూడలా. చంపడానికి కూడా సిద్ధపడ్డాడు, కానీ దేవుడే ఆపాడు. స్తోత్రం చెప్పు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సమర్పణ. దేవుని నిజముగా ప్రేమించేవారు మొదట ఎలా ఉంటారంటే వాక్యానికి లోబడతారు, సమర్పణ గలవారిగా ఉంటారు. రెండోదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ ఓబేద్య అనే ఆయన దేవుని ఎడల భయభక్తులు కలిగేవాడు. ఈ యెజబెల్ ఏం చేస్తూ ఉందంటే సేవకుల్ని పట్టుకొని చంపేస్తూ ఉంది. బాగినాలి, చంపేస్తూ ఉంటే ఈ ఓబేద్య అనే ఆయన ఆ ప్రాంతంలో దేవుని సేవకుల్ని ఒకరినొకరిని మొత్తాన్ని పోగు చేసి అక్కడ ఆ గృహలో ఒక 50 మందిని, మరో గృహలో ఒక 50 మందిని దాచిపెట్టి వారికి ప్రతిరోజు భోజనాన్ని పంపిస్తూ ఉండేవాడట. ఏం చేస్తున్నాడండి? ఎవరికి? కొంచెం నోరు తెరవండి అమ్మా. ఎవరికి? సేవకులకి. ఇతను ఎవరింట్లో పని చేస్తున్నాడు? సేవకులంటే పడదు. సేవకుడు ఎక్కడున్నాడో, పరిశుద్ధులు ఎక్కడున్నారో, మందిరాలు ఎక్కడున్నాయో పడదు. చంపేస్తూ ఉంది, పాడు చేస్తూ ఉంది సేవని.
వారి ఇంట్లో పనిచేస్తున్న మరి ఒబద్య ఎంత డేంజర్లో ఉన్నాడు. ఇప్పుడు ఈమెమో ఒక ప్రక్కన సేవకులందరినీ చంపేస్తా, మందిరాలు కూల్చేస్తా, పరిశుద్ధుల్ని పాడు చేస్తూ, దేవుని సేవను పాడు చేస్తూ ఏముంటే మరి ఇందులో పనిచేసేవాడు ఎలా ఉండాలి? వీడికి కూడా అదే మనసు ఉండాలి. కానీ ఒబద్య ఏం చేస్తున్నాడంటే, ఏ సేవకుడు డేంజర్లో ఉన్నాడో వాళ్ళని తీసుకొచ్చి వారిని ఒక చోట 50 మందిని ఒక 100 మంది సేవకులను ప్రక్కన పెట్టి పోషిస్తున్నాడంట. స్తోత్రం చెప్పండి. నేను అంటాను, ఇప్పుడు ఈ వార్త కనుక యెజబెలుకు తెలిసిందనుకో, ఓ అమ్మలారా బాగినాలి, ఈ వార్త కాస్త ఎవరికి? అమ్మగారండి, మీ ఇంట్లో ఉండేవాడే, మీ ఇంట్లో పనిచేసేవాడే, మరి మీ ఇంట్లో మీ కింద ఉద్యోగం చేసి మీరు ఇస్తున్న జీతం తీసుకుని బ్రతికేవాడే, ఇదిగో ఒబద్య అనేవాడు ఆ ఊరిలో ఒక 10 మంది సేవకుల్ని, ఈ ఊరిలో ఒక 10 మంది సేవకుల్ని, అలాగున ఒక 100 మందిని పోగు చేసి ఒక గృహలో ఒక 50 మందిని, మరో గృహలో ఒక 50 మందిని పెట్టి వారిని దాచిపెట్టడమే కాదు, బ్రతికించడమే కాదు, వారికి ప్రతిరోజు ఉదయం టిఫను, మధ్యాహ్నం భోజనం, సాయంకాలం భోజనం, ఇలా ప్రతిరోజు వారిని పోషిస్తూ ఉన్నాడనే వార్త గనుక యెజబెలు రాణికి తెలిసిందనుకో, బాగా ఆలోచన చేయండి బుర్ర పెట్టి. మనమే జ్ఞానం తక్కువలమో ఎర్రోలమో కాదు, ఒక్క మాట చెబితే పో ఇంకా నాకు చాలే అంటావే, మంచి గట్టోళ్ళమే. ఇప్పుడు యెజబెలు రాణికి గనుక తెలిసిందనుకోండి, ఇప్పుడు ఒబద్య పరిస్థితి ఏంటి చెప్పాలి? సేవకులను చంపటం కాదు, అసలు అతను ఉంచిద్దా? అసలు బ్రతకనిచ్చిద్దా? మనసు పెట్టి ఆలోచన చేయండి. బ్రతకనివ్వదు భూమి మీద. ఒరే, ఎవరు అనుకుంటుంటే నా ఇంట్లో వాడే ఇంత ద్రోహం చేస్తున్నాడని ఇదిగో కోపాగ్నితో, అత్యాగ్రహంతో అతను చంపేస్తుంది. అంటే అర్థం ఏంటి తెలుసా? ఇప్పుడు ఒబద్య ఒక మంచి రిస్క్లో ఉన్నాడు. ఇంకోటి చెప్పనా, తన ఇంట్లో జీతగాడు ఆ ఇంట్లో వస్తున్న జీతం తీసుకొని 100 మంది సేవకులను ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు. అంటే ఒకటి ఆస్తి నష్టమైపోతుంది, రెండోది తన ప్రాణహాని కూడా తెలిసిన రోజు. ఒక ప్రక్కన ఇచ్చిన జీతాన్ని తీసుకెళ్ళి కుటుంబానికి పెట్టట్లా, పిల్లలకు పెట్టట్లా, కుటుంబాన్ని పోషించుకోవట్లా. ఈ 100 మంది సేవకులు మరి ఆ గృహలో ఉన్నారే, వారికి ఆహారం లేకపోతే ఎలాగా, వారికి భోజనం లేకపోతే ఎలాగని వారిని పోషిస్తూ ఉన్నాడు. ఇదిగో మరొకటి, నా కుటుంబ పరిస్థితి ఏంది, నా భార్య ఏంటి, నా పిల్లలు ఏంటి, ఇవి ఆలోచన చేయట్లా. అంటే అర్థం చేసుకోండి, దేవుణ్ణి ప్రేమించేవారు ఎలా ఉంటారంటే త్యాగమైన మనసు గలవారు. స్తోత్రం చెప్పండి. ఒక ప్రక్కన అబ్రహామేమో దేవుణ్ణి ప్రేమిస్తూ లోబడేవాడు, సమర్పణ గలవాడు. రెండవది ఒబద్య తన ఆస్తిని సేవ కొరకు ఖర్చు పెడుతున్నాడు, తన ప్రాణమును సేవకుల కొరకు త్యాగం చేస్తున్నాడు. అర్థమవుతుందమ్మా? ఏం చేస్తున్నాడంట? త్యాగం. నేనేమైపోయినా పర్వాలేదు, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా కుటుంబం ఏమైపోయినా పర్వాలా, నా పిల్లలు ఏమైపోయినా పర్వాలా, నేను మాత్రము నా ఆశ, నా కోరిక, నా తపన సేవకులు బాగుండాలి. స్తోత్రం చెప్ప గట్టిగా. సేవ బాగుండాలి, పరిశుద్ధులు బాగుండాలి, దేవుని పిల్లలు ఏ అపాయం లేకుండా కాపాడబడుదురుగాక. ఇది ఎవరిలో ఉంటుంది తెలుసా అండి? యేసయ్యను ప్రేమించే వారిలో ఉంటుంది. ఎవరిలో? కొంతమందికి సేవకులంటే అస్సలు ఎండి మిరగాయ కంటే అలుసండి. ఏ మిరగాయ? ఎండి మిరగాయ కంటే అలుసు. పచ్చిమిరగాయ అన్న కొంచెం జాగ్రత్తగా తొడయాలు వలుస్తారు. ఎండి మిరగాయ ఇప్పుడు గ్యాస్ 7 ఉంది, ఎండి మిరగాయ 77 ఉంది. పచ్చిమిరగాయ అట్టు వలుతావా? సేవకుని కుటుంబం సేవ అంటే, పరిశుద్ధులు అంటే కొంతమందికి చలగాటం. కానీ ఇక్కడ ఒబద్య ఆయన నేనేమైపోయినా పర్వాలా, నా కుటుంబం ఏమైపోయినా పర్లా, నా పిల్లలు ఏమైపోయినా పర్లా, ఇప్పుడు నేనేమైనా అయిపోతే నా భార్యకు దిక్కెవరు, నా పిల్లలకు దిక్కెవరు, ఇవి చూడట్లేదు. కానీ ఆ సేవకులు బ్రతకాలి. స్తోత్రం చెప్పు. ఒట్టు గట్టిగా చప్పట్లేసేకి. ఎవరు బ్రతకాలంట? సేవకుడు బ్రతకాలి, సేవ బ్రతకాలి. ఓ ప్రశ్న అడుగుతా, ఈ సేవ బాగుండాలని ఎంతమందికి ఆశను చేతుతారా? ఎందుకుంది ఆశ నీకు?
నువ్వు దేవుణ్ణి ఏం చేస్తున్నావు? దేవుణ్ణి ప్రేమించకపోతే నీకు ఆ మనసు వచ్చిద్దా? రాదండి. ఈ సేవ ఇది కాదు. ఒక ఉన్నతమైన స్థితిలో మా దేవుడు ఈ సేవను కట్టాలని ఒక ఆశతో నిత్యము ప్రార్థన చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఓబేద్య యొక్క ఆశ, కోరిక, తపన ఏంటంటే, నేను ప్రభువును ప్రేమిస్తున్నానని నా దేవునికి నేను రుజువుపరచాలంటే నేనేమైపోయినా పర్వాలా, సేవ బాగుంటే చాలు. స్తోత్రం చెప్పండి. చెప్పు కాస్త గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నా ప్రాణం ఏమైపోయినా పర్వాలా, సేవకుడు కాపాడబడాలి, పరిచర్య కాపాడబడాలి. ఓబేద్య త్యాగం. ఈరోజు మరి నా త్యాగం ఏంటి? సేవకుడు ఏమైపోయినా పర్వాలా, మాకెందుకండి, మేము మా ఇల్లు మా పిల్లలు శుభ్రంగా ఉంటే చాలు. అందుకే నువ్వు అట్టున్నావు. నేనేమైపోయినా పర్వాలా, నా జీవితం ఏమైపోయినా పర్వాలేదు, ఇదిగో దైవ సేవకుడి కుటుంబం, దేవుని పిల్లలు, సంఘము, సహకారులు, ఇదిగో పరిశుద్ధులు క్షేమంగా ఉండాలని నువ్వు ప్రతి ఉదయమున చేతులెత్తి ప్రార్థించు వారిగా ఉందిగాక. స్తోత్రం చెప్పు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఉదయం మన చేతులెత్తి ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? నీకు అప్పగించబడిన సేవ కొరకు, పరిశుద్ధుల కొరకు, సేవకుల కొరకు. ప్రతి ఉదయం నువ్వు దేవునితో ఏమెత్తాలంట? చేతులెత్తుదుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. అసలు ఓబేద్యలో ఇంత తెగింపు ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? ఓబేద్య అంట నిజముగా దేవుణ్ణి ప్రేమించేవాడు. ఒకళ్ళిద్దరే చదువుతున్నారు. ఏందండి మీ మౌనం? అర్థం కావట్లేదు వాక్యం. నేనేదో చెప్పుకుంటున్నాను, మీకేదో అర్థం అవుతుందా? అసలు ఓబేద్యాకి అంత గొప్ప త్యాగం ఎక్కడిది? ఒక ప్రక్కన ఆస్తి నష్టమైపోతుంది, వచ్చిన జీతం వచ్చినట్టుగా 100 మందికి పోషించడం సరిపోతుంది. ఒక ప్రక్కన యెజబెలుకు తెలిస్తే ఏం చేస్తారు? చంపేస్తారు. ఇంత రిస్క్ పెట్టుకొని కూడా ఎందుకురా ఓబేద్యాలు ఇంత గొప్ప త్యాగం అంటే, ఓబేద్య అంటాడు, నేను అధికముగా దేవుణ్ణి ప్రేమిస్తున్నా. అధికముగా దేవుణ్ణి ప్రేమించేవారు అలాగే ఉంటారు. కొడుకైనా, కూతురైనా, కుటుంబమైనా, దేనినైనా విడిచిపెట్టి దేవుని కొరకు శ్రమపడతారు. స్తోత్రం చెప్పు గట్టిగా, చెప్పు కాస్త గట్టిగా. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. ఎందుకయ్యా? ఓ దైవజనుడా, దేవుని కొరకు నువ్వు బ్రతకాలని ఆశ నీకుంటే దేని కొరకు? దేని కొరకు బ్రతకాలి? దేవుని కొరకు బ్రతకాలి. చాలామంది అన్నారు, పాస్టర్స్ కాలనీలో నీకు స్థలం ఉందయ్యా, అందరు ఇచ్చారంట కదా. ఎక్కడండి? పాస్టర్స్ కాలనీలో. అదేనా పరలోకమా? అక్కడ నీకు స్థలం దొరికితేనే, లేకపోతే భూహా నీళ్ళు లేవయ్యా అని ఏడవటానికి. దేవుని కొరకు త్యాగం చేసేవాడు ఈ లోకంలో స్థలాల కోసం, ఆస్తుల కోసం, అంతస్తుల కోసం, రేపు ఏంటా నా పరిస్థితి, నా వెనక ఏముండాలి, నా ముందు ఏముండాలి, ఇది కాదు వాడికి ఉండాల్సిన ఆశ. నేనేమైపోయినా పర్వాలా, సేవ బ్రతికుండాలి, సేవ బాగాలి, సేవకులు బాగుండాలి, కుటుంబాలు బాగుండాలి. ఈ రోజుకి ఉండటానికి సరైన నివాస స్థలం లేకపోయినా దేవుని పిల్లలుగా ప్రభు విషయంలో, ప్రభు సన్నిధిలో, అన్ని విషయాల్లో దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా ముందుకు వెళ్తూ ప్రభువే మా దిక్కని, ప్రభువే కారణమని ముందుకు వెళ్ళటానికి గల కారణం ఏంటంటే, ఈ లోకంలో నాకు యేసయ్య కంటే ఏది నాకు అక్కర్లేదండి. స్తోత్రం చెప్పండి. చెప్పు కాస్త గట్టిగా. 4 పిల్లలు ఉన్నారు, ఇల్లు ఎందుకు పడేసుకున్నావు అంటే, ఇంత పెద్ద మందిరం ఉండగా ఇంక ఇల్లు ఎందుకు, అక్కడే పండుకుంటాం మేము మా పిల్లలు. స్తోత్రం చెప్పు. మీరు ఉద్యోగదారులాగా, జాబ్ హోల్డర్ లాగా కమ్మగా మీ ఇంట్లో మీరు కూలర్లు వేసి పండుకున్నా, నేనును నా ఇంటి వారు మేమందరము ఎక్కడా? నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నాను. స్తోత్రం చెప్పుకో. చిన్న పిల్ల గ్లోరీ, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి అలసట లేకుండా వచ్చింది. ఏందమ్మా అంటే, మరి పండుకునేది అక్కడే అయ్యా, పాదంపా. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? తినటానికి. దేనికి? తినటానికి. మన పెద్దమ్మ దగ్గరికి ఇక్కడికి వచ్చి
ఒక 5 నిమిషాలు ఎమ్మటే వస్తామమ్మా అన్నాం. ఆ బొమ్మ కాడ కూర్చొని సోఖండాలు పెట్టి ఏడుతుందంట. ఏడ్చి ఇక ఏడిస్తే కుదరదని నడుచుకుంటా వచ్చింది ఒక్కతే. ఏందంటే మీరు రాలేదుగా నేను వచ్చాను. వేరే విషయం కాదు, కానీ ఎందుకయ్యా మీకు ఇంత బాధ? చాలామంది సేవకులు అడిగారు నన్ను, అవసరమా ఇంత? ఎక్కడో చోట స్థలం కొనుక్కొని మందిరం కట్టుకోవచ్చు కదా, ఇల్లు అవసరం అంటే నేను ఒకటే చెప్పా ప్రభుకి, ఈ లోకంలో యేసయ్య కంటే నాకు ఏది అక్కరలే అవసరం లేదు. నన్ను పుట్టించాడు, నాకు ఒక భార్యనిచ్చాడు, ఆ పిల్లల్ని ప్రభువు పుట్టించాడు. ఇక నన్ను పోషించడం, నా పిల్లల్ని పోషించడం ఎవరికి తెలుసు? యేసయ్య ఖచ్చితంగా తెలుసు. నన్ను ఈ లోకానికి పంపింది ఆయనే గనక, నా పిల్లల్ని ఈ లోకానికి పంపింది ఆయనే గనక, ఆయన ఎలా పోషించాలో, ఎలా బ్రతికించాలో మొత్తం ఆయనకి. కోడి పిల్లలు కొనుక్కున్నప్పుడు గింజలు కొనుక్కోవడం తెలీదా? మరి దేవుడు నిన్ను పుట్టించినప్పుడు నీకు ఏం పెట్టాలో తెలియదు ఆయనకి? తెలుసు. ఎందుకు దిగులు? ఉపేత్యాకి ఏ దిగులు లేదు, ఒకే ఆశ ఉంది, ఒకే కోరిక ఉంది. ఏ విధము చేతనైనా నేను సేవకులను బ్రతికించాలి. బిడ్డ గుర్తుపెట్టుకో, నీ బ్రతుకు ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే నీవు అధికముగా యేసయ్యను ప్రేమించదు గాక. స్తోత్రం చెప్పుకో గట్టిగా ఒకసారి, ఇంకోసారి గట్టిగా చదుదామా? చెప్పండి బిగ్గరగా హల్లెలూయా, చెప్పండి బిగ్గరగా హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. పైగా ఆయన్ను ప్రేమిస్తున్నామంటే కుదరదు. దేవుని వాక్యమునకు లోబడిన మనసు పెట్టుకొని త్యాగం చేసే మనసు నీకు లేకుండా, సమర్పణ చేసే మనసు నీకు లేకుండా, అయ్యా నేను యేసయ్యను ప్రేమిస్తున్నా నా యేసయ్యను ప్రేమించడం ఎలా ఉండాలి? త్యాగం చేయాలి, సమర్పణ చేయాలి. దేవుని వాక్యమునకు అబ్రహాం లే అన్నాడు, లేచాడంతే. ఆ పోదాంలేయ్యా, ఆ ఉందాంలేయ్యా. కోటయ్యకి 2 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం చెప్పా ఒక మాట, అరే సంఘం ఎదుగుతూ ఉంది, సేవ ఎదుగుతూ ఉంది, ఊర గాలికి తిరిగేది ఎందుకయ్యా, 2 తపేలాలు కొనుక్కో, డోలక్కులు కొనుక్కోయ్యా, ఒక 10,000 ఖర్చు అవుద్ది, అమ్మని అడుగు, కాస్త నేర్చుకుంటావురా అంటే, వాడు ఇంతవరకు చెప్పానని చెప్పలేదని చెప్పలా. మా పెద్దోడు మోషే, మా కోట అనుకోవచ్చు, అన్నీ నన్నే అంటున్నాడు. మరి మోషే కూడా చెప్పా, అయ్యా ఒక 20,000 25,000 అవుద్దురా, కీబోర్డు కొనుక్కో, సేవలు అన్నీ ముందుకెళ్ళిపోతాం, ప్రభు ఆశీర్వదిస్తున్నాడు. ప్రభు కృప చూపితే ఆ తెచ్చిన డబ్బులు నేనే ఉంచను, సేవ మీద వచ్చింది మీకు అప్పగిస్తానని చెబితే, ఇంట్లో చెప్పాడో లేదో నాకు ఇంతవరకు తెలియదు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు గడిచిపోతుంది. నేను అంటాను, నీకు ఉండవలసిన ఆశ ఏంటి తెలుసా? దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తున్నాననే మనసు నీకుంటే నిన్ను నీవే త్యాగం చేసుకోవడానికి సిద్ధపడతావు. స్తోత్రం చెప్పండి, చెప్పు గట్టిగా హల్లెలూయా. త్యాగం చేయాలి. శ్రేమురాలైన స్త్రీ దైవజనుని యొక్క అవసరత తెలుసుకొని ఇంటి పై గది ఇంటి మీద ఒక గది కట్టి బల్లా ఏర్పరిచి అన్నిటిని సమకూర్చింది. దైవజనుని అవసరత తీర్చడానికి తను చూసుకుంటే తన అవసరతను దేవుడు తీర్చాడు. చప్పలు కొట్టండి వేసే గట్టిగా. ఈరోజు నేను అంటాను, నువ్వు సేవ అవసరత తీర్చగలిగితే, సేవకు ఏమి కావాలో, సేవకు ఏమి అవసరమో అని నువ్వు సేవ అవసరతలు తీర్చే వ్యక్తిగా ఒక త్యాగం నీలో ఉంటే, నీ ప్రతి అవసరత నా ప్రభు తీర్చునుగాక. 10,000 పోతాయేమో అని అనుకో, నువ్వు వెనకాడావనుకో, ఇంకా 10,000 కాడే కూర్చుంటావు. 10,000 పోయినా పర్వాలా, సేవలో ఇది కావాలని కనుక నువ్వు ముందుకు వచ్చావనుకో, నీకు 10కి దేవుడు లక్షించునుగాక. ఆ త్యాగం రావట్లేదు నీకు. వ్యర్థమైన వాటికి లక్షలు 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 లక్షలు, ఉపయోగపడే వాటికి 10 రూపాయలు ఖర్చు పెడతావంటే, అయ్య బాబోయ్ చలిజ్వరం వచ్చింది. నిజంగా మా కొడుకు అడిగి ఉంటాడు, పోయి వాళ్ళ నాన్న చలిజ్వరం వచ్చి ఉంటుంది మా వాడికి. అమ్మో 10,000 అడిగాడు ఆ పాస్టరు. నేను చెప్పేవాడికి వివరంగా 10,000 పెట్టి తెచ్చుకోరా, ఉన్నప్పుడు నేనే మీ నాన్నకి మీ 10,000. దేవుని అవసరత, సేవ అవసరత నువ్వు తీర్చేవాడిగా ఉంటే నీ ప్రతి అవసరత నా ప్రభు తీర్చునుగాక. అది నమ్మినట్లయితే బిగ్గరగా యేసయ్యకి స్తోత్రం చెప్పు కాస్త గట్టిగా హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. దేవునికి లోబడకుండా, వాక్యానికి లోబడకుండా, సమర్పణ కలిగి
జీవించకుండా, త్యాగము చేయకుండా కొంతమంది నన్ను కాదులే, ఏం కాదులే అయ్యా, మరి ఇంకెవరిని నన్ను కాదు ఇంకెవరు? నువ్వు కాకపోతే ఇంకెవరు? నేను కాకపోతే ఇంకెవరు? నీలో నుండి ఒక త్యాగం రావాలి, నీలో నుండి ఒక సమర్పణ రావాలి, నీలో నుండి దేవునికి లోబడే ఒక మనసు రావాలి. అది రానంత కాలం నేను యేసయ్యను ప్రేమిస్తున్నానని చేతులెత్తిన, కేకలేసిన, ఊరంతా తిరిగి ఓహో నేను ఇది, నేను అది, నా పిల్లలు ఇది అని నువ్వెన్ని చెప్పుకున్న నటనే. వాక్యం చెబుతుంది, నువ్వు నిజంగా ప్రేమించేవాడికి ఏముంటుంది తెలుసా? త్యాగమైన మనసు ఉండును గాక. ఒక తల్లి అందరూ వేలు పెట్టెలు తెచ్చి వేలు ఇస్తున్నారు. పాప ఆమె చూసుకుంటే ఆమె దగ్గర ఎన్నున్నాయి? 2 కాసులు ఉన్నాయి. బ్రతకాలన్నా అవే, చావాలన్నా అయ్యే. ఇంకా అయిపోయిన తర్వాత ఇక ఆమెకి వెనక నుంచి వచ్చే దారి కూడా ఏమీ లేదు. వెంటనే ఆమె ఏం ఆలోచన చేసుకుందంటే, నేను చచ్చినా పర్వాలేదు కానీ ఈ 2 కాసులు నేను కాలుకు పెట్టెలో వేస్తా. స్తోత్రం చెప్పేసి ఒక త్యాగం రావాలి బిడ్డ. సేవ విషయంలో ఒక త్యాగం రావాలి, ఒక సమర్పణ రావాలి, దేవునికి లోబడే మనసు రావాలి. యేసయ్య నేను ప్రేమిస్తున్నానయ్యా, ప్రభుని నేను ప్రేమిస్తున్నాను. ఎలా ప్రేమిస్తున్నా ప్రభుని? ఈరోజు వాక్యం చెప్తుంది, ఎస్తేరు జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఇదిగో తన జాతి వారికి శ్రమ వచ్చిందని, బాధ వచ్చిందని, ఇదిగో ఆమె ఎలాంటిగా మారింది తెలుసా? రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడింది. మీరు అనొచ్చేమో, రాజుగారు ఆయన భార్యే కదా, రాజుగారు ఎస్తేరు యొక్క భర్తే కదా, అక్కడికి వెళ్ళేది ఏంటంటే అట్టెళ్ళిట్టు రావచ్చు అనుకోవచ్చు. అక్కడ బైబిల్లో చదివితే ఆయన ఆజ్ఞ లేకుండా ఒకడు లోపలికి వెళ్ళటానికి వీలు, భార్య అయినా సరే ఎవరైనా సరే. కానీ ఎస్తేరు నిర్ణయించుకుంది ఏం తెలుసా? రాజు పిలవకపోయినా నేను పోతా, నేను వస్తాను రాను తెలియదు కానీ నా కోసం మీరందరూ ఏం చేయాలి? కొట్టుగట్టిగేసేకి చప్పట్లో పోతానే చెప్తుంది. నేను వస్తానో రానో తెలీదు అంటే అర్థమేంటి తెలుసా? ప్రాణాలు త్యాగం చేసి అవతలకి వెళ్ళింది. చచ్చిపోవు, నువ్వేం పాడైపోవు. ₹1 పెట్టుబడి పెడితే ₹1 ప్రభుకి ఇస్తే, దేవునికి ఇదిగో ప్రభు సన్నిధిలో ఆయన సేవకు అవసరమైన వాటి కొరకు నువ్వు పెట్టుబడి పెడితే నువ్వేం పాడైపోవు. లక్ష లోకంలో పాడు చేస్తూ ఉంటారే, వృధాకు పాడు చేస్తారు. లక్షలు వ్యర్థమైన వాటికి పెట్టి. కానీ దేవుని సన్నిధిలో ఒక త్యాగమైన మనసు నీలోకి వచ్చును గాక. ఈరోజు వాక్యం చెప్తుంది, క్రిస్మస్ పండుగ దినాల్లో మనం ఉన్నాం. నూతన సంవత్సరంలోనికి వెళ్ళబోతున్నాం. నీకు ఎటువంటి మనసు రావాలి తెలుసా? ఒక త్యాగపూరితమైన మనసు నీకు వచ్చును గాక. నీకున్న పిల్లలు, నీ కుటుంబం, నీ పిల్లలు, నీకు ఈ డ్రెస్ నచ్చిందా? మీ 2000 నాకు నచ్చలే అంటే, నేను నచ్చకపోతే 2000 డ్రెస్ అయినప్పుడు మళ్ళీ నిన్ను తీసుకెళ్ళి మళ్ళీ ఏం చేయాలి? ఇదే చూస్తున్నావేమో. వెధవరాళ్ళ పిల్లలు ఉంటారు నీ ప్రక్కన, ఇంటి పక్కల, చుట్టుపక్కల అనాథులు ఉంటారు. పేద స్థితిలో, కడుపేద స్థితిలో, ఒక పూట వస్త్రము కొనలేని స్థితిలో ఉండగలిగిన వారు, తినలేని వారు ఉంటారేమో. వారిని గమనించుకొని నువ్వేం చేయాలి తెలుసా? 10 నువ్వు కొనుక్కుంటే 1 వాడికి విలువైంది. అంతేగాని నీ పాతది ఇచ్చిరాపో, ఎవడు కావాలి నీ పాతదే? దేవుడు అన్యాయస్తుడు కాదు. అందుకని నేను నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతున్నా. నీకు ఎట్లాంటి మనసు రావాలంటే, నా ఇల్లు, నేను, నా అనే మనసు పోయి ఇతరులను ప్రేమించే మనసు నీకు వచ్చును గాక. స్తోత్రం చెప్పండి. సేవకుని కుటుంబాన్ని ప్రేమించే మనసు నీకు వచ్చును గాక. స్తోత్రం చెప్పు గట్టిగా, చెప్పు కాస్త గట్టిగా హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. త్యాగపూరితమైన మనసు రాకపోతే ఆశీర్వాదం ఎక్కడ వస్తుంది? అబ్రహామును చూస్తే సమర్పణ గలవాడు, ఓబేద్యాన్ని చూస్తే త్యాగము గలవాడు. మరి నువ్వెలా ఉండాలని కోరుకుంటున్నావు? నీకు ఒక సమర్పణ వద్దా? నీకు ఒక త్యాగం వద్దా? నాకు ఏమొద్దయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే అది కుదరదండి. యేసయ్యను ప్రేమించేవాడు ఎలా ఉండాలంటే, ఆయన ఆజ్ఞకు లోబడుదురుగాక. ఏం చేయాలంట? యోహాను సువార్తలో రాయబడి ఉంది. ఆయన్ను ప్రేమించటం అంటే ఆయన ఆజ్ఞకు లోబడటం.
వాక్యానికి లోబడటం, సేవకునికి లోబడటం. సేవకుడు ఏది చెప్పాడంటే అది చేయాలంతే, క్రమం. ఒక పని చేయండి రా అని చెప్తే పోయి గ్రౌండ్లో ఆట ఆడుకుంటే కుదిరిద్దామా? చెప్పండి. ఒక పని చేయండి రా, మందిరంలో ఒక పని చేయండి రా బాబు అంటే ఇక వాలీబాల్ ఆడుకుంటా, క్రికెట్ ఆడుకుంటా కూర్చుంటే ఇప్పుడు నువ్వు సేవకునికి లోబడ్డట, సేవకు లోబడ్డట, దేవునికి భయపడ్డట. మన పిల్లలు క్రమంలో పెరగాలి, మనం క్రమంలో ఉండాలి. క్రమం లేనిది అక్రమం. మొదట క్రమంగా నేర్చుకుంటే దేవుడు నిన్ను హెచ్చించునుగాక. క్రమం లేకుండా నువ్వు ఎన్ని ఎత్తులు పై ఎత్తులు వేసుకున్నా దేవుడు నీకు అడ్డుగడలేస్తానే. అందుకని దేవుని పిల్లలమైన మనం, పేతురుని అడిగాడు, ప్రభు ప్రేమిస్తున్నావా అన్నాడు. నేను ప్రేమిస్తున్నానయ్యా. అబ్రహాముని అడిగాడు, ఏమన్నాడు అబ్రహాం? ప్రేమిస్తున్నానయ్యా అన్నాడు. ఒబేద్యాని అడిగాడు, ఏమన్నాడు ఒబేద్యా? నేను ప్రేమిస్తున్నానయ్యా అన్నాడు. ఎస్తేర్ని అడిగాడు, ఎస్తేర్ ఏమంది? ఎస్, ఎవరు నశించడం నాకు ఇష్టం లేదు, నా జాతి వారు ఒక్కరు కూడా నశించడం నాకు ఇష్టం లేదు, నేను చావటానికని సిద్ధమని త్యాగం చేసింది. మరి నిన్ను అడుగుతున్నాడు ఈరోజు ప్రభు, ఈ మధ్యాహ్న కాలం వేళ, మరి నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? అమ్మా, ఏం పేకెక్కేసుకుని వచ్చారా? ఏమన్నా పేకెక్కేమన్నా అంటించుకొని వచ్చారా పెదాలకి? దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? అబ్రహాముని అడిగాడు, ఏం చెప్పాడు? ప్రేమిస్తున్నానయ్యా అన్నాడు. ఒబేద్యాని అడిగాడు, ఏమన్నాడు? ప్రేమిస్తున్నానయ్యా అన్నాడు. తర్వాత ఎస్తేర్ని అడిగాడు, ఎస్తేర్ ఏమంది? ఎస్, ఎవరు నా జాతి వారు ఎవరు చనిపోవటం నాకు ఇష్టము, నేను చావటానికి సిద్ధమే, నా జాతిని బ్రతికించుకుంటా. ఈరోజు నీకు ఆ త్యాగం రావాలి. నా భర్త కోసం, నా పిల్లల కోసం, నా కుటుంబం కోసం, నా సమాజం కోసం నేను చావటానికైనా సిద్ధమే అని త్యాగం నీలోకి రావాలి. ఆ త్యాగం నీలోకి రాకపోతే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండవు. కాబట్టి నిన్ను అడుగుతున్నాడు ఈరోజు ప్రభు, నేను నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని నువ్వు ఎలా చెప్పాలో తెలుసా? లటక్కని చేయెత్తితే కాదు, చెయ్యెత్తిన నీవు ఎత్తండి, చెయ్యేసి ప్రేమిస్తున్నావు చేయెత్తండి, అటాగే ఉంచండి. ఆ చెయ్యెత్తిన నీవు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటానికి అర్థం ఏంటి తెలుసా? ఒకటి, వాక్యమునకు లోబడుదుముగాక. చెప్పండి, దేనికి లోబడాలి? చెప్పండి, దేనికి లోబడాలంట? చేతులు దించారేంది అప్పుడే? దేనికి లోబడాలి? దేనికి లోబడాలంట? ప్రేమించేవాడు మొదట చేసే పని ఏంటి తెలుసా? లోబడతాడు. దించండి, లోబడతాడు. లోబడే మనసు లేకపోతే ఇంక నీ బ్రతుకంతా అంతే, జీవితం అంతా అంతే. వాడు బతుకు పట్టణం పోయినా సాలడే, పల్లె పోయినా అరే ఏందిరా పల్లె అంటే చిన్నది కదా, పట్టణం అంటే పెద్దది కదా, ఏందిరా నా బ్రతుకంతే, నా జీవితం అంతే. ఎవడు బాగు చేస్తాడు నీ బ్రతుకుని? యేసయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాననే నువ్వు అధికముగా నేను నిన్ను ప్రేమిస్తున్నానని నోటితోనే ఒప్పుకోలేకపోతున్నావే, చెయ్యెత్తి. ఇక యేసయ్యకి ఏం లోబడతావు? ఏం లోబడతావు? వాక్యం చెప్పేది, వాక్యం దేవునితో మాట్లాడేది. ఎందుకంటే ఆ మాటకు విని లోబడి నీ జీవితాన్ని నువ్వు మార్చుకుందువు గాక. డాక్టర్ గారి దగ్గర నీరసంగా పోతావు, వాడు 4 ఇండియన్స్లు ఎంగులో ఏమొచ్చింది? ఇక జీవితాంతం డాక్టర్ కనపడ్డప్పుడల్లా అల్లప్పుడు నాకు టైఫాయిడ్ జ్వరం వచ్చిందని ఆ డాక్టర్ కనపడ్డప్పుడల్లా ఇటు ఉంటావా? బాగలేదు కాబట్టి ఆ 2 రోజులు ఉన్నావు. నువ్వు యేసయ్యను ప్రేమించే వ్యక్తివైతే నీలో ఒక సమర్పణ వచ్చునుగాక. యేసయ్యను ప్రేమించే వ్యక్తివైతే నీలో త్యాగం అయిపోయే లక్షణం వచ్చునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకాళ్ళ మీదకి రండి. 2 చేతులు ఎత్తండి, 2 చేతులు ఎత్తండి, 2 చేతులు ఎత్తి ప్రభు సన్నిధిలో మోకరించి 2 చేతులు ఎత్తి ప్రభుని అడగండి. ఒక్క మాట ప్రభుని అడగండి. అందరికి మందిరంలో మోకరించిన వారే కనపడాలి. పెద్ద మోకాళ్ళ మీద ఉండండి. 2 చేతులు ఎత్తండి ప్లీజ్. 2 చేతులు ఎత్తి నిజమే ప్రభువా, పేతురుని అడుగుతున్నాడు ప్రభు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నిజమేనయ్యా, నిన్ను ప్రేమిస్తున్నాను. సమస్తం ఎరిగిన దేవుడవు కదయ్యా, నా అంతరంగము ఎరిగిన దేవుడవు కదయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నా.
నేను నిన్ను ప్రేమిస్తున్నాను డాడీ. దేవుణ్ణి ప్రేమించేవారు ఎలా ఉంటారంటే మాటకు లోబడే మనసు ఉంటుంది, సమర్పణ గల మనసు ఉంటుంది, వాక్యానికి లోబడే మనసు ఉంటుంది, దేవుని సేవకు ఖర్చు పెట్టే మనసు ఉంటుంది. వ్యర్థమైన వాటికి లక్షలు తగలబెడుతున్నావు, కనులారా చూస్తా కూర్చుంటావు. లక్షలు తగలబడుతుంటే నీ పిల్లోడికి నీకు సేవకు ఉపయోగకరమైనవి ఏవైనా అటు మనసు లేదు నీకు. అది యెజబెలు మనసు అంట. సేవకుని ప్రేమించని మనసు, సేవను ప్రేమించని మనసు, సంఘాన్ని ప్రేమించని మనసు, పరిశుద్ధులను ప్రేమించని మనసు, నష్టము కలిగించే మనసు యెజబెలు ఆత్మ. నీ మీద ఉండవలసిన దేవుని ఆత్మ. నీ ముఖము చూడగానే దేవుని ఆత్మ కనపడాలి, నీ ముఖము చూడగానే ఒక ప్రసన్నత కనపడాలి, నీ ముఖము చూడగానే ఒక అభిషేకము కనపడాలి. దేవుడు రుజువు అడుగుతున్నాడు. అబ్రహాం, రుజువు చూపించగలవా? చూపిస్తాను ప్రభు అన్నాడు. ఇదిగో బయలుదేరా, నీ కుమారుని తీసుకుని మోరియా అన్నాడు. ఎక్కాడు, బలిపీఠం కట్టాడు, కట్టెలు పేర్చాడు, కట్టెల మీద పడుకోబెట్టాడు. కత్తి తీసి నరకబోయేసరికి ఆకాశము నుండి పిలుపు బయలుదేరింది. పిలుపు బయలుదేరంటుంది. అబ్రహామా, నీవు నాకు లోబడ్డావు, నీవు నాకు భయపడ్డావు, నీవు నన్ను ప్రేమిస్తున్నావు. దేవుణ్ణి ప్రేమించేవారు త్యాగమైపోతారు. దేవుణ్ణి ప్రేమించేవారు సమర్పణ గల వారిగా ఉంటారు. ఈరోజు నిన్ను అడుగుతున్నాడు ఈ ప్రశ్న, నిన్నే సంగమా, దేవుని బిడ్డ, ఈ లైవ్ ఇస్తున్న దేవుని పిల్లలారా, నిన్ను అడుగుతున్నాడు ఈ ప్రశ్న. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? దేవుణ్ణి ప్రేమించినట్లయితే ఈనాటి నుండి వాక్యమునకు లోబడు, సేవకుల నడిపింపుకు లోబడు, సమర్పణ కలిగి బ్రతుకు, త్యాగం కలిగి బ్రతుకు. దేవుని సేవలో నేను ఇంకా ఏదో చేయాలని ఒక ఆశ, ఒక తపన కలిగి బ్రతుకు. దేవుని ఇంటిని గురించిన ఆశ నన్ను భక్షిస్తుంది. ఏంటి నీ ఆశ? ఈ లోకంలో ఏమి సంపాదించాలని, ఏమి కూడబెట్టుకోవాలని, ఏమి దాచిపెట్టాలని అండి. ఈ లోకములో ఉన్నదంతా వ్యర్థమే. నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు రక్తం కార్చాడు, నీ కొరకు సిలువలో వేలాడాడు, నీ కొరకు సిలువలో 3 మ్రేకుల మధ్యలో వేలాడాడు ప్రభు. ఆయన నీ కొరకు ఎంత త్యాగం చేస్తే నీవు ఆయన కొరకు ఏమి చేయలేవా? నేను నిన్ను ప్రేమిస్తానయ్యా. చెప్పు నోరుతో, చేతుల పైకెత్తి నోటితో చెప్తారా ఈ మాట? నేను నిన్ను నిజముగా ప్రేమిస్తానయ్యా, నేను నిన్ను అధికముగా ప్రేమిస్తానయ్యా, నేను నిన్ను అధికముగా ప్రేమిస్తాను. నేనేమైపోయినా పర్వాలా, ఇదిగో లోకములో ఉన్నవారి కంటే, ఇదిగో నాయన అందరికంటే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తా. తల్లిదండ్రుల కంటే, అన్నదమ్ముల కంటే, ఇదిగో నాయన, ఇదిగో ప్రభా స్నేహితుల కంటే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తా. నీకంటే నాకెవరు అక్కర్లేదు ప్రభువా, నీకంటే నాకెవరొద్దు ప్రభువా. ఎవరయ్యా? నువ్వు చాలు. అబ్రహాం అంటాడు, ప్రభువా, ఇస్సాకు నీవిచ్చిన కుమారుడే, నీవిచ్చిన కుమారుణ్ణి నీకివ్వడానికి నాకెందుకయ్యా బాధ? అట్టి త్యాగం నీకు రావాలి బిడ్డ. నీవిచ్చినది నీకివ్వటానికి నాకేంటి ప్రభువా బాధ? పేతురు అంటున్నాడు, సమస్తం ఎరిగిన దేవుడవు కదయ్యా, నీకు తెలుసు కదయ్యా ఎవరు ప్రేమిస్తున్నారో, ఎవరు నటిస్తున్నారో, ఎవరు మోసం చేస్తున్నారో నీకు తెలుసు కదా ప్రభువా. నీకంటే నాకు ఎవరి లోకంలో లేరయ్యా, ఎవరు లేరు ప్రభువా. నాకు నీ మీదే ఆధారపడి బ్రతుకుతున్నా. నీవే నా ఆశ, నీవే నా ద్వేష, నీవే నా కోరిక, నీవే నా తపన. నీ కొరకే ఒక ఆశ కలిగి బ్రతుకుతున్నా. అబోధ్య బ్రతికాడు, నేనేమైపోయినా పర్వాలే, నేను చనిపోతున్నా, పిల్లలు ఏమైపోతారు,
నా భార్య ఏమైపోతుంది, నా కుటుంబం ఏమైపోతుంది, ఇది ఆలోచన చేయలేదండి. ఇదిగో యెజబెలు చేతుల నుండి సేవకులు కాపాడబడాలి, సేవ కాపాడబడాలి, పరిశుద్ధులు కాపాడబడాలి. ఆ ప్రయాణంలో నేను ఏమైపోయినా పర్వాలా, తుచ్చమైన వాటి కొరకు ఆశపడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. వ్యర్థమైన వాటి కొరకు ఆశపడి క్షణకు మాత్రమే ఉండిపోయే ఆనందం కొరకు పాపమును వెంటాడి మత్తు పానీయాలకు బానిసమైపోయి జీవితాలు పాడు చేసుకుంటున్నారేమో. ఇప్పుడే యేసయ్యను ప్రేమించండి. నిజముగా నిన్ను ప్రేమిస్తానయ్యా అని పేతురు వలె ఒక్క మాటను చెప్పి ప్రార్థన చేసుకో ప్రభు సన్నిధిలో. నిజమే ప్రభువా, ఈనాటి నుంచి నేను ఇంతవరకు నిన్ను ప్రేమించలేదేమో. మనుషులను ప్రేమించా, కానీ ఈరోజు నుంచి నిన్ను ప్రేమిస్తున్నా. నేను నిన్ను ప్రేమిస్తున్నా. నువ్వు ప్రేమించేవాడు ఎలా ఉండాలి? ఈరోజు నుంచి వాక్యానికి లోబడతానయ్యా. త్యాగమైన మనసు కలిగి ఉంటా, సమర్పణ కలిగి ఉంటా, సేవకులకు లోబడతానయ్యా, క్రమంగా ఉంటానయ్యా, క్రమమైన జీవితం కలిగి బ్రతుకుతానని ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకో. దైవ సేవకురాలు మీ కొరకు ప్రార్థన చేస్తారు. స్తోత్రము 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 ప్రభువాకి స్తోత్రాలు చెల్లిస్తూ